మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వేదిక నిర్వహించిన నా తోటి నాయకులు టౌన్ ప్రెసిడెంట్ యాదవరావు గారికి, అలాగే నాటక అకాడమీ డైరెక్టర్ కేరీ గారికి, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ గారైన కంకిపాటి వెంకటేశ్వర గారికి, అలాగే మా పార్టీ జనరల్ సెక్రటరీ గారైన ముందు కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే ఈ గ్రామ శాఖ అధ్యక్షులైన సత్యబాబు గారికి, అలాగే కిల్లాడి చిన్నబ్బాయి గారికి, అలాగే మాజీ సర్పంచ్ అయిన కిల్లాడి రాంబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్న మా నాయకులందరికీ, అలాగే పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, అలాగే మహిళలకి, ఇంత చక్కగా ఏర్పడిన కార్యక్రమం చేసిన రాంబాబు గారికి, యూత్ సభ్యులు కూడా నా శుభాకాంక్షలు. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక దళిత కుటుంబానికి చెందిన ఆయన. ఈయన 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్లోని చందాల గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి శోభితరాం, అలాగే తల్లి వసంతదేవి. వీళ్ళిద్దరు కలిపి పుట్టిన ఆయన మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈయన చిన్న వయసులో స్కూల్కి వెళ్ళినప్పుడు ఇతను మంచిలు తాగి కొండని ముట్టుకోనవ్వలేదు ప్రధానోపాధ్యాయుడు. అప్పుడు అతను వెంటనే కొండను బద్దలు అప్పుడు మొదలైంది ఈయన పోరాటం. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విషయంలోనూ కూడా దళితులను దూరంగా పెట్టాలనే దాని మీద పోరాటం చేయాలన్న పట్టిమ అప్పటి నుంచి పట్టుకుని అతను దీన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి అంటే ఏంటంటే బాగా చదువుకోవాలి. అని ఇప్పుడు చెప్పారు కదా, ఎవరైనా అడ్వకేట్ అయినా చదువుకుంటే ప్రశ్నించే తరం వస్తుంది. ప్రశ్నించడం మొదలెడితే అది పోరాటం ఎక్కడికైనా చేయొచ్చని ఈ సభముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సభలో ఈ కార్యక్రమాలు ఇంత ఉత్సవాలు చేయడం కారణం ఏంటంటే ఆ మహోన్నత వ్యక్తి కోసం, మీకోసం తెలియడం కోసం. ఎందుకంటే చదువుకుంటే మీరు కూడా మీ పిల్లలు ఆయనంతలో వాడు అవ్వాలని ఈ సభాముఖంగా వచ్చిన వారందరూ కూడా ఆయన గురించి చెప్తే మీరు తెలుసుకుంటారని ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేగాని ఏదో ప్రసంగాలు అవ్వడానికి ఈ స్వీట్లు తినడానికి కాదు. మేము వాళ్ళ కోసం చెప్తాం. అది మీరు నేర్చుకుని మీ పిల్లలకి చెప్పి అంతటి వారు చేస్తారనే ఉద్దేశంతోనే మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించి అంతటి వారు చేయాలి. అలాగే ఈయన ఒక్క చదువులోనే కాదు, రాజకీయంలో కూడా చాలా ఉద్దండు. ఎందుకంటే ఈ దేశానికి తొలి ఉప ప్రధాని ఆయనే, తొలి రక్షణ శాఖ మంత్రి ఆయనే, తొలి వ్యవసాయ అన్ని మంత్రులు కూడా తొలి మంత్రి ఈయనే. ఏకదారిగా 30 సంవత్సరాలు దేశ కేబినెట్ లో ఉన్న వ్యక్తి ఎవరంటే అది ఒక బాబు జగజ్జీవన్ రామ్ గారే. అలాగే ఎన్నో సంస్కరణలు తెచ్చారు ఆయన. మీ దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు మీరంత స్వేచ్ఛగా ఉన్నారంటే అంబేద్కర్, అలాగే మన బాబు జగజ్జీవన్ రామ్ గారు, వీరిద్దరిని కూడా మీరు స్ఫూర్తిగా తీసుకుని మీ పిల్లల్ని బాగా చదివించి ప్రయోగం చేసి అంతలో వాణి చేసి మీ పేటలు, మీ ఓడలు, అలాగే మీ ఊరు, అలాగే తద్వారా మన జిల్లాలో రాష్ట్ర అభివృద్ధికి మీ పిల్లలు ఎంతో సహకరించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ యూత్ సభ్యులకి, అలాగే గ్రామ ప్రజలకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి సందేశాన్ని ఇచ్చారు.